ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏంటా నవ్వు? గుళ్ళో దీపం వెలిగినట్టు మీ మంత్రాలు. అయ్యో, గోదావరిలో చేపలకు కూడా సగం వచ్చేసే. నేనే నా పాప చేసి. అయ్యో అమ్మా, అయ్యవారు నాకు చిన్న సందేహం. మీతో ఇలా చనువుగా మాట్లాడి మీ మనసు అదోలా అయిపోయి నా మనసు ఇదోలా అయిపోయి ఈ అది ఆ ఇది కలిసి ఏదేదో అయిపోతుందేమో. అయినా పర్లేదా? ఆలోచించండి. సూర్యుడు పైకొచ్చే చూడరా బసవా, సర్వేసు యాత్రకి సాగరా బసవా. హై, సూర్యుడు పైకొచ్చే చూడరా బసవా, సర్వేసు యాత్రకి సాగరా బసవా. నీకెందుకు చెల్లెమ్మా ఈ ఇంటి పని కూడా? అమ్మాయి చేసుకుంటుంది కానీ నువ్వు వెళ్ళి బావ సంగతి చూడు. పాచివాకిళ్ళు ఎంతసేపు ఇలా ఉంచుకుంటాం? అమ్మాయి, అప్పుడు అనగా రేవుకెళ్ళి ఇప్పుడా తిరిగి రావటం. గోదాట్లో నీటి చుక్కలు ఎన్నున్నాయో లెక్కడితో ఉండుంటుందన్నయ్యా. అవును, చేపలకి పళ్ళు తోమి నీళ్లు పోసి వస్తున్నా. చూసావా చెల్లెమ్మ నీ ముద్దుల మేనగోడలు? వెనకటికి తల్లి లేని పిల్ల కదా అని సంకనెత్తుకుంటే బట్టతల మీద దొరివేసిందని ఇక లాభం లేదమ్మా. ఇదిగో దేవమ్మా, వచ్చే వైశాఖంలో మీ తిరుమల దాసు గట్టేసుకో, దీని తిక్క కుదురుద్ది. సర్లే, ముద్దొస్తుంది కదా అని ముక్కు శివుడు ఒంటికి రాసుకుంటావా ఏంటి? నా కొడుకు పట్నంలో చదివేది పెద్ద చదువు. పొట్ట పొడిస్తే అత్తరం ముక్కరంతాన్ని వాడు చేసుకోవద్దు. ఆ గొప్పే, మీ వాడు ఒక్కడే చదువుకుంటున్నాడు. చెట్టు లేని ఊళ్ళో ఆవదం సెట్టే అబ్రు అని. అసలు నాలాంటి అందమైన అమ్మాయి ముల్లోకాలు గాలించిన దొరుకుద్దా అని. నిజమేనే, ఈ భారతదేశంలో నువ్వు ఒక్కదానివి, మేనకవి రంభవి. ఏమిటది? లక్ష్మీ సరస్వతులు ఇద్దరు పొద్దున్నే మొదలెట్టారు నగర సంకీర్తన. అది కదా మావయ్య. బావ తిరుమల వెళ్ళి నాకిచ్చి చేయనుంటుంది అత్తయ్య. ఇది అన్యాయం కదా? నిజమేనమ్మా. దేవమ్మా, అదేంటండి, ఎంఏలు బిఏలు చదువుతున్న కుర్రాడికి ఏలు ముద్రేసే పిల్లని ఎలా కట్టిపెడతాం? ఇది నిజమే. సీతాలు, మావయ్య, అమ్మ, సీతమ్మరుకున్న బుద్ధి, సావిత్రికున్న ధైర్యం, మండోదరికి ఉన్న మంచితనం ఉన్న నాలాంటిది కోడలుగా వస్తుంటే ఇంకేక. ఇది నిజమే దేవమ్మా. బాగుంది బావ, బంగారు శెట్టి తీర్పులాగా. సరుకు తక్కువైంది ఏమిటి అంటే రాయి తప్పు అన్న అంట, ఖరీదు ఎక్కువైంది ఏమిటి అంటే సరుకు నిఖార్సైంది అన్న అంట. అలా ఉంది నీ తీర్పు. ఏం చేయమంటావు బావ? కట్టుకున్న ఇల్లాల్ని కాదంటే ఇప్పుడు పోవెట్టదు, కాబోయే కోడల్ని కాదంటే ఆఖరి దశలో అన్నం పెట్టదు. మావయ్య మావయ్య మావయ్య, పంచభక్ష పరవాణాలతో అన్నం పెడతాను. తీర్పు నా వైపు చెప్పు మావయ్య. చేయిది అమ్మ. హనుమంతాచారు, హనుమంతాచారు, అయ్యగారు, అమ్మగారు. నువ్వే ముక్కల, నేను ముక్కుతా. ఉందా బాబు? మళ్ళీ ఇదేమిటి? దుమ్ము. పొద్దునే ఒరే హనుమద్దాసు, అయ్యగారు ఇవాళ శంకుస్థాపన పెట్టుకున్నారా? ముహూర్తం 9:27 వెంటనే గంగిరెద్దును తీసుకుని నేను బయలుదేరమన్నారు. గంగిరెద్దులు ఎందుకు బాబు? హనుమంతాసుని రమ్మంటే. గంగిరెద్దులు అంటేనే హనుమద్దాసు, హనుమద్దాస్ అంటేనే గంగిరెద్దులు. ఆ ఎద్దుల చేత అలా ప్రదక్షిణం చేయించడం ఆచారం, అది శుభం. ప్రతిష్టలను కల్పించుకోబో. ఒరే రంగదాసు, నీకు కూడా చెప్పినట్టేరా? హనుమద్దాసు, ఎన్నింటికి ముహూర్తం? 9:27. 9:20 రా. ఆ నీలకంఠంగాడు తాకీదు పంపంగానే తలుపుకుంటూ వెళ్ళిపోవటమేనా? ఎడ్లని తొందరగా తయారు చేయి. ఇదెక్కడ మనిషే? ఆ నీలకంఠం శివాలయంలో నంది మీద సీట్లాడుకునే రకం కదా. ఆరత్తో చుట్టముక్కలు ఎలిగించుకునే బేవర్స్ మనిషి కదా. పక్కోడింటికి నిప్పంటించి సరిగాసుకునేవాడికి ఆడి లోగిళ్ళు చల్లగా ఉండాలని మన స్వస్తి పలకాలా? దేవమ్మా, ముహూర్తం ఎన్నింటికన్నారు? 9:20 27. ఆ సంగతి మీ అన్నయ్యతో చెప్పు.